30 సంవత్సరాలుగా పూజలు అందుకోకుండా మూసివేయబడ్డ శివాలయం మనం పెట్టిన ఒక్క వీడియోతో ఒక్క పిలుపుతో ఎంతో మందిలో చైతన్యాన్ని పుట్టించి కదిలేలా చేసింది. ప్రతి ఒక్కరూ తమ చేతులను ఆయుధాలుగా మలుచుకొని నిర్జీవంగా మారిన ఆలయానికి జీవం పోశారు. ఎన్ని జన్మల పుణ్యం చేశామో ఈ రోజు గర్భగుడిలోని ఆ మహాశివుడు ఇంతకాలం తర్వాత వేద మంత్రాల సాక్షిగా అభిషేక పూజలతో ధూపదీప నైవేద్య మంగళహారతులతో పుష్పాల అలంకరణలతో మా చేతుల ద్వారా పూజలందుకున్నాడు. ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ జన్మకి? ఇలాంటివి కదా సమాజానికి తెలియాలి. ఇది కదా అసలైన విజయం అంటే. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి. నువ్వు నిజంగా శివయ్యకు భక్తుడివే అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరి వరకు చేరేలా షేర్ చేయి. ఇది కేవలం వీడియో మాత్రమే కాదు మిత్రమా, ఎంతో మందిలో నమ్మకాన్ని పుట్టించే ఆయుధం. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలీదు, కానీ ఆ మహాశివుడికి ఇష్టమైన సోమవారం నాడు ఈ వీడియో నీ వరకు వచ్చిందంటే ఆలోచించు. ఇది ఆ మహాదేవుని నిర్ణయం. ఈ వీడియోని ప్రతి ఒక్కరి వరకు షేర్ చేసి హర మహాదేవ్ అని కామెంట్ చేయి. ఈ పోరాటంలో నువ్వు కూడా భాగమవు. ఇది నీ బాధ్యత. ఈ రోజు మేము చేసిన శ్రమదానం రాబోయే భావి తరాలకు సమాధానంగా నిలుస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, వందల సంవత్సరాలకు పూర్వం ఆలయాలను కాపాడాలి అంటే కోట్లాది మందిలో ఒక ఛత్రపతి ఉండేవాడు. ఇప్పుడు మన ఆలయాలను కాపాడాలంటే ఇంటికో ఛత్రపతి ఉండాలి. ఇప్పుడు ఆ ఛత్రపతివి నువ్వే కావాలి. సమయం లేదు మిత్రమా, నీలో దాగి ఉన్న పోరాట యోధుని బయటికి తీ. మీ ఊరిలోని ఆలయాల కోసం ఈ పోరాటాన్ని మొదలుపెట్టు. ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో, ధర్మం కోసం నిలబడి పోరాడిన వాడు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఈ గొప్ప కార్యక్రమంలో పోరుమామిలా గ్రామస్తులు మరియు గ్రామ సర్పంచ్ వారు, పోరుమావిలా లవర్స్ ఇన్స్టా పేజీ వారు అద్భుతంగా సహకరించారు. వీడియో చూసి స్పందించి వచ్చిన గుడిబడి బృందం మరియు నా ఫాలోవర్స్ ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతమైన శ్రమదానం చేశారు. మరియు గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ వచ్చిన వారికి భోజనాలు పెట్టించారు. ఇలా ప్రతి ఒక్కరి సహకారం వల్ల ఈ కార్యక్రమం ఊహకందని విధంగా విజయవంతమైంది. ఇకపై నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆలయం కడప జిల్లా బద్వేల్ తాలూకా పోర్మావిలలోని పురాతన శివాలయం.